హైదరాబాద్ తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత కూచుకుంట్ల దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, మంత్రి ఈటెల, లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. కూచుకుంట్లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కృష్ణారెడ్డి, అబ్రహంలు తమ అనుచరులతో గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్వాగతం సుస్వాగతం. నిజంగా ఇవాళ పాలమూరులో వచ్చిన మార్పుకు మీ ఉత్సాహం ఒక కారణం. ఒకనాడు పాలమూరు అంటే వలసలు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో పాలమూరు అంటే పచ్చటి పొలాలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. వాస్తవానికి ఈ పాలమూరు జిల్లా జాతీయ స్థాయి నాయకులనిచ్చింది. ఎంతో మందిని ఢిల్లీ దాకా పెద్ద ఎత్తుకు ఎత్తిన ఘనత పాలమూరు జిల్లా ప్రజలది. కానీ ఆ నాయకులు ఏమిచ్చారు మనకు? వలసలు, ఆకలి చావులు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలే. కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకి ఇచ్చిన బహుమానం ఏదన్నా ఉందంటే పెండింగ్ ప్రాజెక్టులు మాత్రమే ఇచ్చింది. ప్రాజెక్టుల పేరు మారింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్లు చంద్రబాబు మొక్కలు నాటితే రాజశేఖర రెడ్డి పలకలు, రాజశేఖర రెడ్డి పలకలేస్తే చంద్రబాబు మొక్కలు నాటుడు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసి ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి వాటి పేరే మారిపోయింది. అసెంబ్లీలోనో బయటనో ఎక్కడైనా మాట్లాడితే కల్వకుర్తో నెట్టంపాడని మాట్లాడరు, పెండింగ్ ప్రాజెక్టులు అని మాట్లాడేటువంటి పరిస్థితి కల్పించింది ఈ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పెండింగ్ ప్రాజెక్టులను మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీలో మా ఎడ్మకి ఇష్టంగా చేరుతుండంటే మేము ఆ రోజు కల్వకుర్తికి నీళ్లు ఇవ్వడానికి పోయినాం. కల్వకుర్తి ప్రాజెక్టు పేరు కల్వకుర్తి. కల్వకుర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో కనీసం 1 ఎకరా భూసేకరణ చేయలేదు, తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం రివ్యూ చేసి మా లక్ష్మారెడ్డి గారు, జూపల్లి గారు, నిరంజనన్న గారు పట్టుబట్టి ఆవంచ ఎక్విడెక్ట్ ను పూర్తి చేసి కల్వకుర్తికి నీళ్లు విడుదల చేసిన నాడే లక్ష్మారెడ్డి గారు మా ఎడ్మ కృష్ణారెడ్డి అన్న వచ్చినాడు అక్కడికి. అప్పటికి పార్టీలో లేడు. నిజంగా నీళ్లు వస్తాయని మేము అనుకోలేదు. ఈ నీళ్లు కల్వకుర్తికి వచ్చినాయని చెప్పి ఆనందంతో ఆ రోజే అక్కడ బోకే ఇచ్చి మా అందరికీ స్వాగతం చెప్పిన ఒక మంచి మనసున్న నాయకుడు వారు. అంటే మేము అనుకోలే కల్వకుర్తికి నీళ్లు వస్తాయని, మాటల్లో విన్నాం గాని కళ్ళతో చూసే ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని ఆ రోజు కృష్ణారెడ్డి గారు చెప్పినారు. ఇవాళ మా ఆలంపూర్ నియోజకవర్గం ఎన్నిసార్లు చెప్పిందే ఆర్డీఎస్ 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 మాటలు చెప్పింది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వారం రోజుల పాటు ఆర్డీఎస్ ఆయకట్టులో పాదయాత్ర చేసినారు. ఆ రోజు పాదయాత్ర చేసి మీ కష్టాలను దగ్గరగా చూసిన కేసీఆర్ గారు ఈ రోజు మీ కష్టాలు తీర్చడానికి 783 కోట్ల రూపాయలతో తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శాంక్షన్ చేశాం. ఇవాళ తుమ్మిళ్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వారం వారం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తా ఉన్నారు. మా ఆర్డీఎస్ ఆయకట్టు 87,000 ఎకరాలకు ఈ సంవత్సరమే నీళ్లందించి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నారు. ఇలా అబ్రహం గారు ఏం కోరుకున్నారు? మాకు తుమ్మిళ్ల నీళ్లు వస్తున్నాయి, మా కష్టాలు తీరుతున్నాయి, మా ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు వస్తున్నాయని ఒక ఆనందంతో మీరందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా దామోదరన్న ఆయన జీవితం అంతా కూడా పార్టీ కోసం పనిచేసిన మనిషి, ప్రజల కోసం పనిచేసిన మనిషి. ఇవాళ అటువంటి మనిషి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పచ్చబడుతున్నది. వారి నియోజకవర్గం నాగర్ కర్నూలులో ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిస్తే అడిగినారు, మీ నాగర్ కర్నూలులో ఎన్ని ఊర్లకు నీళ్లు వచ్చినాయి దామోదరన్న అని అడిగితే దాదాపుగా 90% మాకు నీళ్లు వచ్చినాయని చెప్పినారు. ఈ ఎండాకాలంలో కూడా మత్తళ్లు దుంకుతున్నటువంటి చెరువులు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాయంటే మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయి. ఈరోజు అట్లా ఇవాళ జరిగిన అభివృద్ధి. ఇవాళ దామోదరన్న
జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా మొత్తం కూడా ప్రజల చేత మన్ననలు పొందినటువంటి ఒక మంచి నాయకుడు. ఇలా అటు దామోదరన్న అబ్రహాం గారు, మా ఎడమ కిష్టారెడ్డి గారి చేరికతో రేపు మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మొత్తం 14 సీట్లు కూడా గులాబీ జెండానే ఎగిరేస్తాం. ఆనాడు కరీంనగర్ లో ఎట్లయితే క్లీన్ స్వీప్ చేసినామో రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మహబూబ్ నగర్ జిల్లా కూడా క్లీన్ స్వీపే జరుగుతుంది. ఇవాళ మా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే 6.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద నీళ్లు ఇచ్చాం. ఈ సంవత్సరం మరో 1,50,000 ఎకరాలకు అటు గద్వాల, ఆలంపూరు, మన నాగర్ కర్నూలు, కొల్లాపూరు, వనపర్తి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మరో 1,50,000 ఎకరాలకు అదనంగా నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసింది. రైతు బంధు పథకం ఇవాళ దేశం మెచ్చిన పథకం. రైతు బంధు పథకం ఇవాళ రైతుల కోసం ఈ దేశంలో ఎవరైనా ఆలోచించిందంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. మొన్న ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నుంచి రైతులకు ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం తేబోతా ఉంది. నిన్నటిదాకా ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా చనిపోతే వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకున్నది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఖర్చు పెడతామని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల ఉచిత బీమాని ప్రభుత్వం అందిస్తుంది. ఒక్క రూపాయి కూడా రైతు కట్టాల్సిన అవసరం లేదు. 2,271 రూపాయల 70 పైసలు ప్రతి సంవత్సరం ప్రతి రైతు పేరు మీద ప్రభుత్వం కడుతుంది. ఏ రైతైనా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసుండే రైతు ఎవరైనా ఏ రకంగా చనిపోయినా వారం రోజుల లోపల రైతు ఇంటికి 5 లక్షల రూపాయల బీమాను ప్రభుత్వం చెక్కిస్తుంది. ఇవాళ మద్దతు ధర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా రైతును పట్టించుకున్న పాపాన పోలే. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే ఆలంపూర్ నియోజకవర్గంలో రైతులకు ఉల్లిగడ్డ ధర తగ్గింది అంటే మా జితేందర్ అన్న ఫోన్ చేస్తే రైతు పొలం దగ్గరికే మార్కెటింగ్ శాఖ అధికారులను పంపించి 8 రూపాయల కిలో ఉల్లిగడ్డ కొని రైతుల్ని కాపాడినటువంటి తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కనాడన్నా 1 కిలో ఉల్లిగడ్డ రైతు దగ్గర కొన్నారా? కనీసం ఆలోచన వచ్చిందా? ఇలా రైతుకు మద్దతు ధర రావాలని మక్కలు కొన్నాం, కందులు కొన్నాం, శనగలు కొన్నాం, పెసర్లు కొన్నాం, వడ్లు కొన్నాం, ఉల్లిగడ్డ కొన్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రైతుకు రుణమాఫీ చేసినాం, రైతుకు రైతు బంధు పథకాన్ని తెచ్చాం, రైతుకు 5 లక్షల బీమా సౌకర్యాన్ని తెచ్చాం, రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంటు ఉంటే వార్త, ఇవాళ పాలమూరు జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు పోతే వార్త. అసలు కరెంటు పోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో పొద్దుందాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దేవతలకే తెలిసేటువంటి పరిస్థితి ఉండేది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ లో యాసంగి పంట చేతికి రావాలంటే మోటార్ గాలుడో ట్రాన్స్ఫార్మర్ పేలుడో ఉంటది. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మోటార్లు గాలుడు లేదు, ట్రాన్స్ఫార్మర్లు పేలుడు లేదు. రైతులకు 24 గంటల కరెంటు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. ఇవాళ మన ప్రభుత్వ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. ఇవాళ దేశంలో చూస్తే మధ్యప్రదేశ్ లో ధర కావాలని రైతులు రోడ్డు మీదకి వస్తే పోలీసుల చేత కాల్చి చంపినటువంటి పరిస్థితి. తమిళనాడు రైతులు ఢిల్లీకి పోయి మాకు రుణమాఫీ చేయాలని అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి. పక్కన మహారాష్ట్రలో వేలాది మంది రైతులు బొంబాయి ముట్టడికి కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ బొంబాయి నగరాన్ని దిగ్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా దేశమంతా రైతులు ఆందోళనతో ఉంటే తెలంగాణ రైతాంగం కళ్ళల్లో ఇలా ఆనందాన్ని, వర్షాన్ని కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక్కడ రైతుల కళ్ళల్లో ఆనందం వస్తే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు మాత్రం ఎర్రబడుతున్నాయి. వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడుతున్నాయి. ఇలా పాలమూరు జిల్లా పంట పొలాలకు నీళ్లు వస్తుంటే
మా రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తే కాంగ్రెస్ నాయకుల కళ్ళల్లో మాత్రం ఎరుపు పడిపోతున్నాయి. వాళ్ళకు బాధ, కన్నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ కళ్ళల్లో. ఇవాళ ఎందుకు వాళ్ళకు మేం చేయని పనిని కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటే 50,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేసినాం. ఇవాళ కల్వకుర్తి ప్రాజెక్టు మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ సంవత్సరం ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అదేవిధంగా కల్వకుర్తి కింద 2,50,000 ఎకరాలు గత సంవత్సరం ఇచ్చాం. ఈ సంవత్సరం మరో 1,00,000 ఎకరాలు యాడ్ చేసే దిశగా ఇవాళ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కన్నా ₹1 బిల్లు ఆగుతుంది కానీ మా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కు మా ఈటల రాజేందర్ అన్న గ్రీన్ ఛానల్ పెట్టిండు. మహబూబ్ నగర్ జిల్లా అంటే, మహబూబ్ నగర్ జిల్లా పనంటే వేగంగా పరిగెత్తాల్సిందే. ఆ జిల్లాలో మేము ఇలా అభివృద్ధిని చేసి చూపించే దిశగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ జితేందర్ అన్న ఢిల్లీలో కొట్లాడి మహబూబ్ నగర్ లో పత్తి రైతులకు మేలు చేయాలని ఒక సిసిఐ సెంటర్ ను కూడా సాధించినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అదేవిధంగా ఇవాళ గట్టు ఎత్తిపోతల పథకం ఎన్నేళ్ల కోరిక. మా గద్వాల రైతులు, మా గద్వాల ప్రాంత రైతులు మరి మాకు గట్టు ఎత్తిపోతల పథకం కావాలంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టు ఎత్తిపోతల పథకాన్ని కేబినెట్ లో మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు తుమ్మిళ్ళ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల, గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని అతి త్వరలోనే చేయబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నా. ఇవాళ గట్టు గాని తుమ్మిళ్ళ గాని కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అవుతుందా? అసలు వాళ్ళ కలలో కూడా ఊహించగలుగుతారా? వాళ్ళు పోయి అక్కడెక్కడో ఆంధ్రాలో మరి రాయలసీమకి నీళ్లు పోతే మంగళహారతులు పట్టింది తప్ప మా గట్టు సంగతి ఏంది, మా ఆర్డీఎస్ సంగతి ఏందని మాట్లాడిన పాపాన పోయినటువంటి వాళ్ళు కాదు. ఇవాళ తుమ్మిళ్ళ ఒక రికార్డు టైంలో చేయబోతున్నాం. నార్మల్ గా ప్రాజెక్ట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో 10 ఏళ్లు, కానీ తుమ్మిళ్ళ ప్రాజెక్టును 10 నెలల్లోనే పూర్తి చేసి వచ్చే రబీ పంటకు ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం. ఈ ఆగస్టు నెలలోనే తుమ్మిళ్ళ ప్రాజెక్టును మీకు అంకితం చేసి ఆర్డీఎస్ ఆయకట్టు మొత్తానికి కూడా సాగునీరుని అందిస్తాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళది ఏందే కుర్చీల కొట్లాట. రోజుకొకరు మాట్లాడతారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తాడు, రాజగోపాల్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టాడు, జానారెడ్డి గారిని కోమటిరెడ్డి తిట్టాడు, కోమటిరెడ్డిని జానారెడ్డిని తిట్టారు. ఉన్న 10 మంది వాళ్ళకే ఒక్క శుద్ధి లేదు. వాళ్ళు ప్రజలకేం సేవ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళది ఎప్పుడు కుర్చీల కొట్లాట. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచన చేస్తారే తప్ప ప్రజల గురించి ఆలోచించే పార్టీ కాదు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం ఈ పేద ప్రజలకు ఏం చేయాలో ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్న బియ్యం, పాత బియ్యంతో పేదలకు, విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం రైతు బంధు పథకం కింద 12,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో చెప్పనివి కూడా ప్రజలకు ఏది అవసరం అంటే దానిని తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మీ జిల్లాలో ఉండే కాంగ్రెస్ నాయకులు ఎంత బాధ అంటే వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కానీ మనం చేస్తా ఉంటే అడ్డుపడతా ఉన్నారు. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డుకుంటున్నదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి ఢిల్లీలో కేసేసినారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసినాడు. ఏమండి హర్షవర్ధన్ రెడ్డి గారు